ధైర్యం ముసుగులో ఉన్న మూర్ఖత్వం గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాల సారాంశమిదే. మన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మన అహంకారం ఒక నకిలీ ధైర్యంగా ఎలా మారుతుందో, ఆ భ్రమను మనం ఎలా ఛేదించాలో ఈ మూలాలు మనకు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. మొదటి విషయానికి వస్తే, అసలు ఈ నకిలీ ధైర్యం వెనుక ఉన్న మనస్తత్వమేంటో చూద్దాం. ఉదాహరణకు, ఒక భిక్షువు తన తప్పు చేస్తూ కూడా గురువుల మాటలను పెడచెవిన పెట్టి తన మొండితనాన్నే ధైర్యంగా భావించటం ఒక పెద్ద భ్రమ కదా. మనలోని చెడు అలవాట్లను సమర్థించుకోవడానికి మన అహంకారం వేసుకునే ముసుగే ఈ నకిలీ ధైర్యం. ఇక రెండవదిగా, ఈ నకిలీ ధైర్యమనేది మన మనసును పాడుచేసే ఒక శక్తివంతమైన మానసిక మాలిన్యం. ఇది మనలోని హిరి అంటే తప్పు చేయడానికి పడే నైతిక సిగ్గుని, అలాగే ఒత్తప్ప అంటే ఆ తప్పు వల్ల వచ్చే పరిణామాల పట్ల ఉండే భయాన్ని పూర్తిగా ముద్దుబారుస్తుంది. దీనివల్ల ఎంత నష్టమంటే, ఇతరులు మన మేలు కోసం చేసే సహాయాన్ని కూడా మనం శత్రుత్వంలాగా భావించేలా చేస్తుంది. చివరగా, నిజమైన ధైర్యానికి ఈ నకిలీ ధైర్యానికి మధ్య ఉన్న తేడా ఏంతో గమనిద్దాం. ఈ నకిలీ ధైర్యం ఎప్పుడూ అహంకారం, కోపంతో ముడిపడి ఉంటుంది. కాని నిజమైన ధైర్యం చాలా ప్రశాంతంగా, ఎంతో వినయంగా ఉంటుంది. చేసిన తప్పును దాచిపెట్టడం కాదు, ఆ తప్పును వెంటనే ఆపివేసి సరైన మార్గం వైపు అడుగులు వేయడమే అసలైన ధైర్యం. తప్పులను అంటిపెట్టుకొని మొండిగా ప్రవర్తించడం కాదు, ఆ తప్పులను అంగీకరించి మార్చుకోవడమే మనలోని నిజమైన ధైర్యానికి నిదర్శనం.